హాయ్ అండి. అందరికీ నమస్కారం. తులారాశి వారికి సెప్టెంబర్ నెలలో జరగబోయే మార్పులు. సెప్టెంబర్ నెలలో ఎన్ అనే వ్యక్తి ద్వారా జరిగేది ఇదే. ఈ రాశి వారికి ఈ వీడియో యాదృచ్ఛికంగా కనిపించడం లేదు. ఇది సాధారణ జ్యోతిష్య వీడియో కాదు. ఇది మీ జీవితంలో జరగబోయే ఒక గొప్ప మార్పుకు ముందే దేవుడిచ్చిన హెచ్చరిక. మీరు చాలా రాత్రిళ్ళు నిద్రపోకుండా ఆలోచించిన ప్రశ్నలకు ఇది సమాధానం. మీరు బయటికి ఎంత బలంగా కనిపించినా లోపల మాత్రం ఎవరికీ చెప్పలేని బాధలను మోస్తున్నారు. మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేశారు. సాయం చేస్తారని అనుకున్న వాళ్ళే దూరమయ్యారు. కష్టపడినా ఫలితం రాలేదు. ఒంటరిగా నిలబడి జీవితాన్ని ఎదుర్కొన్నారు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు ఓడిపోలేదు. మీ జీవితం ఆగిపోలేదు. దేవుడు మిమ్మల్ని పక్కన పెట్టేయలేదు. కేవలం సరైన సమయం వచ్చే వరకు మిమ్మల్ని సిద్ధం చేశాడు. అలాగే ఈ వీడియో చూసే ముందు జై సంతోషిమాత అని కామెంట్ చేయండి. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన ఈ వీడియో మరి కొంతమంది మీ రాశి వారికి రీచ్ అనేది అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. ఈ వీడియోలో చెప్పే ప్రతి మాట మీ రాశివారి జీవితాన్ని నేరుగా తాకుతుంది. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు మీ జీవితంలోకి అడుగు పెట్టబోయే ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి. రెండవది, అతిపెద్ద శుభవార్తలు ఎందుకు ఆలస్యంగా వస్తున్నాయో, మీ ఇంట్లో రహస్యంగా పనిచేస్తున్న దైవశక్తి ఏంటో, సెప్టెంబర్ నెలలో మీ జీవితంలో ఎందుకు కీలక మార్పులు జరగబోతున్నాయో ఇప్పుడు మనం చాలా క్లియర్గా తెలుసుకుందాం. ప్రత్యేకంగా ఒక విషయం, ఎన్ అనే అక్షరం ఉన్న వ్యక్తి మీ జీవితంలో ఎందుకు ప్రవేశించబోతున్నాడు. ఈ వీడియో చివరి వరకు చూస్తేనే తప్ప మీకు అర్థం కాదు. ఈ వీడియో మధ్యలో ఆపేస్తే మీకు రావాల్సిన అదృష్ట సంకేతాలని మీ చేతులతోనే మీరే వదిలేసినట్లే. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ఈ సమయంలో ఏకాంతమైన ప్రదేశంలో కూర్చొని ఒంటరిగా మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఒక్క మాట కూడా మిస్ అవ్వకుండా వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల విషయాలు మధ్యలోనే ఉంటాయి. మీ మనసులో దాచుకున్న అసలు బాధ మీరు బయటికి ఎంత ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చిన్న విషయాలకే గాయపడరు, కానీ నమ్మకం విషయంలో మాత్రం చాలా సున్నితమైన మనసు కలవారు. చిన్న విషయాలకే గాయపడరు, కానీ నమ్మకం కోల్పోతే జరిగిన మోసాలు మాత్రం జీవితాంతం గుర్తుండిపోయేలా బాధిస్తాయి. మీరు ఒకరిపై పూర్తిగా నమ్మకం పెట్టుకున్నాక ఆ వ్యక్తి మాట తప్పితే అది మీకు సాధారణ బాధ కాదు. అది లోపల మనసు విరిగిపోవడం లాంటిది. ఎవరికీ చెప్పకుండా, ఎవరు అర్థం చేసుకోకపోయినా మీరు ఒంటరిగా ఆ బాధనైతే మోస్తూ ఉంటారు. చాలాసార్లు మీరు అనుకుంటారు, నేను తప్పు చేశానా, నేను ఎక్కువ ఆశ పెట్టుకున్నానా, నేను నమ్మకపోయి ఉండాల్సిందని. కానీ నిజమేంటంటే మీరు తప్పు చేయలేదు. మీరు నిజాయితీగా ఉన్నారు. మీరు మనస్ఫూర్తిగా ఉన్నారు. అది మీ బలం, అది మీ బలహీనత కూడా. మీ జీవితంలో ఎదురైన ఆలస్యాలు, ఆటంకాలు, నష్టాలు అన్నీ మీకు శిక్షగా వచ్చినవి కావు. అవి మీలోని సహనాన్ని, లోతును, ఆత్మశక్తిని పెంచడానికి వచ్చిన పరీక్షలు. మీరు అనేకసార్లు లోపల ఏడ్చారు, బయటికి నవ్వారు. మీ బాధ ఎవరికీ తెలియకూడదని అనుకున్నారు. కుటుంబం కోసం, బాధ్యతల కోసం, సమాజం కోసం మీరు మీ మనసు నొక్కి పెట్టుకున్నారు. కానీ ఈ నొక్కిపెట్టిన భావాలన్నీ ఇప్పుడు ఒక మలుపు వద్దకు వచ్చాయి. మీరు మౌనంగా బాధపడే దశ ముగిసింది. ఎందుకంటే మీ జీవితంలో జరిగిన ప్రతి ఒక్క సంఘటనను ఆ దేవుడు గమనించాడు. ఒక కన్నీటి బొట్టును కూడా వృధా చేయలేదు. ఆ పరమశివుడి శక్తి మీ రాశివారిపై ఎందుకు పడుతుంది? ఓం నమఃశివాయ అనే నామం సాధారణంగా పలికే మంత్రం కాదు. ఇది కర్మలను మార్చే శక్తి కలిగిన దైవనామం. ఈ రాశివారికి ఈ కాలంలో ఈ శక్తి ప్రత్యేకంగా ఎందుకు పనిచేస్తుందంటే, మీరు అనుభవించిన కష్టాలకి ఇది సమాధానం కావడం వలన. మీరు చేసిన ప్రార్థనలు ఆలస్యంగా అయినా సరైన మంచి సమయంలోనే మీకు ఫలించబోతున్నాయి. ఆ శివయ్య అనుగ్రహం వచ్చినప్పుడు అది ఒక ఆశీర్వాదం కాదు, అది జీవితం మొత్తాన్ని కొత్త దారిలో నడిపిస్తుంది. ఇప్పటి వరకు మీకు మూసుకుపోయిన మార్గాలు ఒక్కొక్కటిగా తెరుచుకుంటాయి. మీరు కోరుకున్న దానికంటే ఎక్కువే లభిస్తుంది. కానీ అది మీకు వెంటనే అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే దేవుడు ఇచ్చే దానం మొదట పరీక్షలు అనిపిస్తుంది. ఈ సమయంలో ఈ రాశివారు
ఒక విషయం గుర్తుంచుకోవాలి, మీకు ఎదురవుతున్న చిన్న చిన్న అడ్డంకులు చివరి అడ్డంకులు మాత్రమే. అవి తొలగిన వెంటనే మీ జీవితం సాఫీగా సాగిపోయే దశ మొదలవుతుంది. ఆ పరమశివుడి శక్తి మీ ఇంట్లో, మీ మనసులో, మీ నిర్ణయాల్లో పనిచేయటం మొదలవుతుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం, మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పని ఇప్పుడు దైవ సంకల్పంతో కలిసి సాగుతుంది. అలాగే ఎన్ అనే అక్షరం ఉన్న వ్యక్తి అసలు పాత్ర. ఈ ఎన్ అనే అక్షరం ఉన్న వ్యక్తి మీ జీవితంలో సాధారణ వ్యక్తి కాదు. ఈ వ్యక్తి గతంలో మీ జీవితంలో ఉండొచ్చు, లేదా చాలా కాలంగా దూరంగా ఉండవచ్చు, లేదా పూర్తిగా కొత్త వ్యక్తి అయి కూడా ఉండవచ్చు. కానీ ఈ వ్యక్తి రావడం వెనుక ఒక కారణం ఉంది. అది యాదృచ్ఛికం కాదు. ఈ వ్యక్తి ద్వారా మీకు ఒక నిజం తెలుస్తుంది. ఆ నిజం మీ పెద్ద సందేహానికి సమాధానం అవుతుంది. ఇప్పటివరకు మీరు అర్థం చేసుకోలేని కొన్ని సంఘటనలు ఒక్కసారిగా స్పష్టంగా కనిపిస్తాయి. మీరు ఎందుకు ఇలా బాధపడ్డారు, ఎందుకు ఇలా ఆగిపోయారు, ఎందుకు ఇంతగా ఆలస్యమైంది అన్న ప్రశ్నలకు సమాధానం ఈ వ్యక్తి ద్వారా బయటపడబోతున్నాయి. ఈ వ్యక్తి మాటలు మొదట కఠినంగా అనిపించవచ్చు, కానీ అవే మీకు మేలు చేసే మాటలు. ఈ వ్యక్తి మీకు అద్దంలా నిలుస్తాడు. మీ బలాన్ని మీకే గుర్తు చేస్తాడు. మీరు తక్కువ కాదని, మీరు ఓడిపోలేదని, మీ సమయం ఇప్పుడే మొదలవుతుందని చెప్పే దూతలాంటి వాడనమాట. ఈ ఎన్ అనే అక్షరం వ్యక్తి రెండు అతిపెద్ద శుభవార్తలు మీ జీవితాన్ని ఎలా మార్చేయబోతున్నాయి, ఎలా మలుపు తిప్పుతాయి. ఈ రెండు శుభవార్తలు మీ జీవితంలో సాధారణ మార్పులు కావు. ఇవి మీరు ఊహించిన స్థాయిలో ప్రభావం చూపే విషయాలు. అందులో మొదటి శుభవార్త ఏంటంటే, మీ ఆర్థిక స్థితికి సంబంధించిందై ఉండవచ్చు. ఇది ఉద్యోగం, వ్యాపారం, డబ్బు తిరిగి రావడం, లేదా కొత్త అవకాశం రూపంలో రావచ్చు. మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా ఈ అవకాశం మీకు లాభాన్ని చేకూరుస్తుంది. ఇక రెండో శుభవార్త ఏంటంటే, మీ మనసుకు సంబంధించింది. ఇది ఒక వ్యక్తి నుంచి వచ్చే మాట, ఒక బంధంలో స్పష్టత, లేదా ఒక సమస్యకు వచ్చే పరిష్కారం కావచ్చు. ఈ వార్త విన్నాక మీ లోపల భారమంతా దిగిపోతుంది. చాలా రోజులుగా మీ హృదయంలో నలిగిపోయిన భావన ఒక్కసారిగా తేలికవుతుంది. ఈ రెండు శుభవార్తలు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. ఒకటి మీ బాహ్య జీవితాన్ని మారిస్తే మరొకటి మీ అంతరంగాన్ని మారుస్తుంది. ఈ రెండూ కలిసి మీ జీవితాన్ని పూర్తిగా కొత్త దిశలో నడిపిస్తాయి. మీ ఇంట్లోకి అడుగు పెట్టబోయే వ్యక్తి రావటం సాధారణ సందర్శనం కాదు. ఈ వ్యక్తి రావటం మీ జీవితంలో ఒక దశ ముగిసి మరో దశ మొదలవుతున్న దానికి సంకేతం. ఈ వ్యక్తి చెప్పే మాటలు మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. అవి మీకు ఒక దిశను చూపిస్తాయి. ఈ వ్యక్తి రావడానికి సమయం కూడా చాలా కీలకం. మీరు మానసికంగా అలసిపోయినప్పుడు, ఆశలు తగ్గిపోయినప్పుడు, భవిష్యత్తుపై సందేహం వచ్చినప్పుడు ఈ వ్యక్తి వస్తాడు. మీరు మాటలను కాదు, మీరు వినాల్సిన మాటలను చెప్పే వ్యక్తి ఈ అక్షరం వ్యక్తి. ఈ వ్యక్తి మాటలు విన్న క్షణం నుంచి మీ ఆలోచన విధానం మారుతుంది. మీరు భయపడిన విషయాలపై ధైర్యం పెరుగుతుంది. మీరు వదిలేయాలనుకుంటున్న ప్రయత్నాలపై మళ్ళీ ఆశ కలుగుతుంది. ఈ వ్యక్తి రావటం మీ జీవితంలో దైవహస్తం పనిచేస్తుందని స్పష్టమైన సంకేతం. మీ ఇంట్లో రహస్యంగా తిరుగుతున్న శక్తి నిజంగా అదేంటి? ఈ రాశివారింట్లో ఈ మధ్య ఒక విచిత్రమైన అనుభూతి మొదలై ఉంటుంది. కొందరికి అకారణంగా మనసు కలవరపడటం, మరికొందరికి అకారణంగా ధైర్యం పెరగటం, ఇంకొందరికి రాత్రి వేళల్లో నిద్రలో కలలు ఎక్కువగా రావడం, ఉదయం లేచినప్పుడు ఏదో జరగబోతుందన్న భావన కలగటం జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. ఇది ఇంట్లో పనిచేస్తున్న ఒక రహస్య శక్తి ప్రభావం. ఈ శక్తి భూతం కాదు, దుష్టశక్తి కాదు. ఇది మీ కుటుంబాన్ని కాపాడే దైవశక్తి. ఈ రాశివారి గతంలో అనుభవించిన కష్టాలు, మోసాలు, అన్యాయాలు, అవమానాలు అన్నింటినీ చూసిన తర్వాత ఇప్పుడు ఆత్మరక్షణ శక్తి చురుగ్గా పనిచేయటం మొదలవుతుంది. ఈ శక్తి మీలో ఉన్న ప్రతికూలతలను ఒక్కొక్కటిగా తొలగిస్తుంది. మీ ఇంట్లో ఇటీవల చిన్న గొడవలు తగ్గిపోయాయా, లేదా గొడవలు మొదలవ్వబోయే సమయంలోనే ఆగిపోయిందా, లేదా అనవసరంగా ఇంటికి రావాల్సిన వాళ్ళు రాకుండా ఆగిపోతున్నారా అంటే దానికి ఇదే కారణం. ఈ శక్తి ఎవరు మీకు మేలు చేస్తారా, లేదంటే హాని చేస్తారా ముందే గుర్తించి పరిస్థితులను మార్చేస్తుంది. మీరు గమనించకపోయినా మీ వెనుక ఉండే మీ జీవితాన్ని కాపాడుతుంది. కొంతమంది రాశివారి ఇంట్లో దీపం వెలిగించినప్పుడు ప్రశాంతత ఎక్కువగా అనిపిస్తుంది. మరికొందరికి దేవుడి ఫోటో
ముందు కూర్చున్నప్పుడు మనసు తేలిగ్గా మారుతుంది. ఇవన్నీ ఈ శక్తి ఉనికికి సంకేతాలు. ఇది మీ ఇంట్లో స్థిరపడిన దైవానుగ్రహం. ఈ రాశివారి జీవితంలో తీసుకువచ్చే ఒక పెద్ద మలుపు, ఈ రాశివారికి ఒక కీలక మలుపు. ఈ రోజున మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం, మీరు మాట్లాడే ఒక మాట లేదా మీరు చేయని ఒక పని కూడా మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. ఈరోజు మీలో అంతర్గత సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. ఏదో చేయాలని అనిపిస్తుంది, కానీ ఏం చేయాలో స్పష్టత ఉండదు. ఈరోజు మీ మనసులో గత జ్ఞాపకాలు ఎక్కువగా తిరుగుతాయి. మీరు చేసిన తప్పులు గుర్తుకొస్తాయి. మీరు వదిలేసిన అవకాశాలు గుర్తుకొస్తాయి. కానీ ఇదంతా బాధపడడానికి కాదు. ఇది మీకు ఒక పాఠం చెప్పడానికి మాత్రమే. ఈరోజు మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకుంటారు. గతం మారదు, కానీ భవిష్యత్తు మీ చేతిలో ఉందని మీకు సమాచారం వినబడుతుంది. అది చిన్న విషయంలో అనిపించినా అది పెద్ద మార్పుకు బీజం. ఈ రోజున మీరు ఎవరి మాట వినాలో, ఎవరి మాట పట్టించుకోవాలో చాలా ముఖ్యం. దేవుడు ఈరోజు మీకు సంకేతాల రూపంలో దారి చూపిస్తాడు. ఆ సంకేతాలను గుర్తించే మనసు మీకు ఉండాలి. మీరు తీసుకువచ్చే మీకు ఒక ఊహించని వ్యక్తి నుంచి కాల్ రావచ్చు. చాలా కాలంగా మాట్లాడిన వ్యక్తి నుంచి మెసేజ్ రావచ్చు. లేదా మీరు ఎదురు చూడని చోట నుంచి ఒక వార్త రావచ్చు. ఈ సమాచారం మీ మనసును ఒక్కసారిగా కదిలిస్తుంది. మీరు వినే మాటలు మీలో దాగి ఉన్న భయాలను బయటికి తీస్తాయి. కానీ అదే సమయంలో ఆ భయాలను దాటి మీకు ధైర్యాన్ని కూడా ఇస్తాయి. ఈరోజు మీకు అర్థమయ్యే విషయం ఏంటంటే, మీరు లేరు. మీ జీవితంలో జరుగుతున్న ప్రతి విషయం మీకు ఒక దైవ సంకల్పం మీ తోడు ఉండి మిమ్మల్ని నడిపిస్తుందని అర్థమవుతుంది. ఈరోజు మీరు నిర్ణయాలు తీసుకుంటారు. అది వెంటనే అమలు చేయకపోయినా నిర్ణయం మీ మనసులో బలంగా నిలిచిపోతుంది. ఇది రాబోయే రోజుల్లో మీ చర్యలకు ఆధారమవుతుంది. అలాగే మీకు మానసిక స్పష్టత వచ్చే రోజు, మీకు మీ శత్రువుల నోరు మూయబడే విధానం ఈరోజు ఈ రాశి వారికి ఒక రహస్య విషయం తీసుకువచ్చే రోజు. మీరు గెలిచినట్లు కనిపించిన వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళ ప్రయత్నాలు విఫలమవుతాయి. మీ పేరు చెడగొట్టాలని చూసే వాళ్ళ మాటలు తిరగబడతాయి. ఈరోజు మీ గురించి చెడుగా మాట్లాడిన వాళ్లకు నిజం అర్థమవుతుంది. మీ సహనమే మీ విజయాన్ని ఈరోజు స్పష్టమవుతుంది. మీరు స్పందించకుండా ఉన్న పరిస్థితులే ఇప్పుడు మీకు అనుకూలంగా మారుతాయి. దేవుడు మీ తరపున పోరాడుతూ ఉంటాడు, కానీ ఆ నిశ్శబ్దమే మీ బలమవుతుంది. మీరు మాట్లాడకపోయిన పరిస్థితులే మీ తరపున మాట్లాడతాయి. ఇది ఈ రాశి వారికి రావాల్సిన న్యాయం మొదలైన రోజు. ఇక మీకు దైవ సంకేతం, ఈ రాశి వారికి అత్యంత ఒక దైవ సంకేతాన్ని స్పష్టంగా గమనిస్తారు. అది కళల రూపంలో కావచ్చు, ఒకే వాక్యం పదే పదే వినిపించవచ్చు, ఒక సంఖ్య మళ్ళీ మళ్ళీ కనిపించవచ్చు, లేదా ఒక సంఘటన మీ మనసును బలంగా తాకవచ్చు. ఈ సంకేతం మీ జీవితానికి దిశానిర్దేశం చేస్తుంది. మీరు ఇప్పటి వరకు అనిశ్చితిలో ఉన్న విషయం స్పష్టత వస్తుంది. మీరు భయపడుతున్న దారి నిజానికి మీకు మేలు చేసే దారిగా అర్థమవుతుంది. ఈరోజు మీరు ఒక అంతర్గత శాంతిని అనుభవిస్తారు. తర్వాత ఈ రాశివారి జీవితంలో ఒక నూతన దశ మొదలవుతుంది. సమస్యలు పూర్తిగా మాయమవటం కాదు, కానీ వాటిని ఎదుర్కొనే శక్తి మీలో పెరుగుతుంది. ఇది దేవుడు మీ చేతిని పట్టుకునే రోజు. ఈ రాశివారు ఆర్థిక జీవితం మారే దశ. ఈ రాశివారు డబ్బు విషయంలో చాలా సహనంతో ఉంటారు. సంపాదన కంటే బాధ్యతలను ముందుగా చూస్తారు. కుటుంబ అవసరాలు, అప్పులు, ఇతరుల అవసరాలు తీర్చే క్రమంలో తమ అవసరాలను పక్కన పెట్టేస్తారు. ఈ కారణంగా ఎన్నోసార్లు మీరు ఆర్థికంగా వెనకబడినట్లు అనిపిస్తుంది. ఎంత కష్టపడినా చేతిలో డబ్బు నిలవటం లేదన్న భావన మీ మనసుని బాధ పెట్టిస్తుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి నెమ్మదిగా మారుతుంది. ఈ సెప్టెంబర్ మాసం చివరి నుంచి మీ ఆదాయంలో ఒక స్థిరత్వం రావటం మొదలవుతుంది. వచ్చిన వెంటనే ఖర్చు అయిపోతున్న భావన తగ్గుతుంది. అవసరం లేని ఖర్చులు సహజంగానే ఆగిపోతాయి. మీరు డబ్బు ఉన్న నియంత్రించగల శక్తి మీలో పెరుగుతుంది. కొంతమంది రాశివారికి పాత అప్పులు తీర్చుకునే అవకాశం వస్తుంది. మరికొందరికి ఆర్థికంగా సహాయం చేసిన వారు తిరిగి డబ్బు ఇవ్వడం మొదలు పెడతారు. ఇది పెద్ద మొత్తం కావచ్చు, లేదా చిన్న మొత్తం కావచ్చు, కానీ ఇది మీ మనసుకు ఒక భరోసా ఇస్తుంది. ఇక డబ్బు విషయంలో మీరు ఒంటరిగా లేరన్న భావన కలుగుతుంది. ఈ దశలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. డబ్బు మీ జీవితంలోకి తిరిగి వస్తుందంటే ఇది
కేవలం సంపాదన కోసం కాదు, మీకు గౌరవం, ఆత్మవిశ్వాసం, స్వేచ్ఛ ఇవ్వడానికి మీరు చేసిన కష్టానికి వచ్చిన ఫలితం ఇది. ప్రేమ సంబంధాలు, కుటుంబ జీవితంలో జరిగే అంతర్గత మార్పు. ఈ రాశివారు ప్రేమలో చాలా లోతైన వారు. ఒకరిని ప్రేమిస్తే పూర్తిగా అంకితమవుతారు. అదే సమయంలో ఆ ప్రేమలో చిన్న అనుమానం వచ్చినా అది పెద్ద గాయంగా మారుతుంది. గతంలో మీరు ప్రేమలో మోసపోయి ఉండవచ్చు, లేదా మీ భావాలను అర్థం చేసుకొని వ్యక్తితో కనిపించి ఉండవచ్చు. ఇప్పుడు ఆ పరిస్థితి మారే దశకు వస్తుంది. మీ జీవితంలో సంబంధాలు నిజమైనవా, అవసరానికి ఉన్నవేనా, అన్నిట్లో స్పష్టత మీకు వస్తుంది. కొందరు వ్యక్తులు మీ జీవితానికి దూరం అవుతారు. అది బాధగా అనిపించినా అది మీకు మేలు చేసే మార్పే. కుటుంబంలో కూడా ఒక కొత్త అవగాహన మొదలవుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పిన విషయాలకు ఇతరులు గౌరవించడం మొదలు పెడతారు. గతంలో మీరు మౌనంగా భరించిన విషయాలు ఇప్పుడు మాట్లాడే స్థాయికి వస్తాయి. ఇది గొడవ కోసం కాదు, స్పష్టత కోసం. ఇక ప్రేమ విషయానికి వస్తే కొందరికి పాత ప్రేమ మళ్ళీ గుర్తుకు రావచ్చు. మరికొందరికి కొత్త వ్యక్తి జీవితంలోకి ప్రవేశించవచ్చు. కానీ ఈసారి మీరు భావోద్వేగాలకు కాకుండా వివేకంతో కూడా నిర్ణయాలు తీసుకుంటారు. ఇదే మీ పరిపక్వతకు నిదర్శనం. చెడు దృష్టి, ప్రతికూల శక్తులు తొలగిపోవడం. ఈ రాశివారు చాలాసార్లు తమపై చెడు దృష్టి ఉందేమో అని భావిస్తారు. మీ పని మొదలుపెట్టిన మధ్యలోనే ఆటంకాలు రావటం, మంచి జరుగుతున్న సమయంలోనే ఏదో ఒక సమస్య రావటం, అకారణంగా శరీరంలో అలసట, మనసు నిస్సత్తువగా మారడం, ఇవి కేవలం ఊహ కాదు, మీపై ప్రతికూల ప్రభావం. ఇప్పటి వరకు మీ పురోగతిని నెమ్మదిపరిచింది, కానీ ఇప్పుడు ఆ ప్రభావం తగ్గిపోతుంది. మీరు గమనించకపోయినా మీ చుట్టూ ఉన్న శక్తి మారుతుంది. మీ మనసులో ఒక శుభ్రత మొదలవుతుంది. మీరు ఇటీవల ఎక్కువగా నిద్రపోతున్నారా, లేదా నిద్రలో భారం తగ్గినట్లు అనిపిస్తుందా? అంటే అది ప్రతికూల శక్తి బయటికి సంకేతం. మీ మనసులో భయాలు తగ్గిపోవటం, కారణం లేకుండా ధైర్యం పెరగటం ఇదే సూచిస్తుంది. ఈ దశలో మీరు చేసే ప్రతి మంచి ఆలోచన, ప్రతి నిజాయితీ ప్రయత్నం మీకు రెట్టింపు ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే అడ్డంకులు తొలగిపోతాయి. దైవశక్తి ఇప్పుడు మీ పక్కనే ఉంటుంది. ఈ రాశివారు కొన్ని విషయాలు తప్పక పాటించాలి. ఇవి కఠిన నియమాలు కావు, మీ జీవితాన్ని సమతుల్యంగా ఉంచే మార్గదర్శకాలు మాత్రమే. అందులో మొదటిది ఏంటంటే, మీరు మాట్లాడే మాటలపై జాగ్రత్త పెంచాలి. కోపంలో మాట్లాడే మాటలు మీకు తిరిగి సమస్యలు తెచ్చే అవకాశం ఉంది. నిశ్శబ్దంగా ఉండటం బలహీనత కాదు, బలం అనే విషయం ఈ సమయంలో మీకు అర్థమవుతుంది. ఇక రెండోది ఏంటంటే, ఇతరుల సమస్యలను మీ మీద వేసుకోకండి. మీరు సహాయం చేసే మనసు కలవారు, కానీ ప్రతి సమస్య మీ బాధ్యత కాదు. మీ సరిహద్దులు మీకు ఉండాలి. ఇక మూడోది ఏంటంటే, దేవుడితో మీ సంబంధాన్ని గట్టిగా ఉంచండి. అది పెద్ద పూజలు చేయాల్సిన అవసరం లేదు. నిశ్శబ్దంగా కూర్చొని మీ మనసులో మాట్లాడినా సరిపోతుంది. ఆ మాటలు దేవుడికి వినిపిస్తాయి. ఈ రాశివారి జీవితంలో ప్రారంభమవుతున్న కొత్త అధ్యాయం. ఇప్పటివరకు జీవితం తమపై భారంగా ఉందని అనుకున్నారు, కానీ ఇప్పుడు ఆ భావన మారుతుంది. జీవితం మీకు వ్యతిరేకం కాదు, మిమ్మల్ని బలంగా చేయడానికి మాత్రమే పనిచేస్తుందని అర్థమవుతుంది. మీరు అనుభవించిన ప్రతి బాధ, ప్రతి నష్టం, ప్రతి ఆలస్యం మిమ్మల్ని ఈ దశకు తీసుకురావడానికే జరిగింది. ఇప్పుడు మీరు ఆ ఘటన గురించి బయటికి వస్తున్నారు. భవిష్యత్తు మీకు భయంగా కాకుండా ఆసక్తిగా అనిపించడం మొదలవుతుంది. ఈ కొత్త అధ్యాయంలో మీరు మీ విలువను తెలుసుకుంటారు. ఇతరులు మిమ్మల్ని ఎలా చూస్తారు అన్నదానికంటే మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటున్నారు అన్నదే ముఖ్యమని అర్థం చేసుకుంటారు. ఇది నిజమైన మార్పు. ఈ రాశివారి ఆత్మవిశ్వాసం తిరిగి పునర్జన్మ పొందే దశ. ఈ రాశివారు ఎప్పుడు బలహీనలు కాదు, కానీ జీవితంలో ఎదురైన వరుస దెబ్బలు, మాటలు, గాయాలు, నమ్మిన వారి నిర్లక్ష్యం వలన మీలోని ఆత్మవిశ్వాసం నెమ్మదిగా తగ్గిపోతుంది. మీరు ముందులాగా ధైర్యంగా లేరేమో అని అనుమానం మీ మనసులో ఏర్పడుతుంది. ఒకప్పుడు తేలిగ్గా చేసిన పనులు కూడా ఇప్పుడు భారంగా అనిపిస్తాయి. ఇప్పుడు ఆ స్థితి ముగింపు దశకు వస్తుంది. మళ్ళీ మీ మీద నమ్మకం పుట్టడం మొదలవుతుంది. ఇది వచ్చే మార్పు కాదు, నెమ్మదిగా లోపల నుంచి మొదలయ్యే మార్పు. మీరు తీసుకునే చిన్న నిర్ణయాల్లో ధైర్యం కనిపిస్తుంది.
ఎవరి అభిప్రాయం కోసం ఎదురు చూడకుండా మీరు సరైనదేంటో నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీరు గతంలో ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారో, ఎందుకు స్పందించలేకపోయారో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అది భయం కాదు, ఇది ఎదురు చూసిన సమయం. ఆ సమయం ఇప్పుడు పూర్తవుతుంది. మీలోని నిజమైన శక్తి బయటికి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ దశలో మీరు మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారు. ఇప్పటి వరకు ఈ రాశివారి నిర్ణయాలు తీసుకోవడంలో చాలా ఆలోచించేవారు. ఏం జరిగితే అది జరుగుతుంది, ఇతరులు ఏమనుకుంటారో, ఫలితం ఎలా ఉంటుందో అన్న భయాలు ఆపేశాయి. ఈ కారణంగా చాలా అవకాశాలు చేజారిపోయాయి. ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుంది. మీలో ఒక విచిత్రమైన స్పష్టత మొదలవుతుంది. ఏది చేయాలి, ఏది చేయకూడదు అనే విషయం లోపల నుంచి అర్థమవుతుంది. ఇతరుల సలహాలు విని చివరి నిర్ణయం మీ అంతరాత్మ మాట ఆధారంగా తీసుకుంటారు. ఈ దశలో మీరు ఒక విషయం గమనిస్తారు. మీరు తీసుకున్న నిర్ణయాలు సరిగ్గానే పనిచేస్తున్నాయి. చిన్న తప్పులు జరిగినా అవి మిమ్మల్ని వెనక్కి లాగవు. అవి మిమ్మల్ని మరింత తేలిగ్గా మారుస్తాయి. ఈ నిర్ణయమే, ఈ ధైర్యమే కొంత స్థిరత్వాన్ని తీసుకొస్తుంది. ఈ రాశివారు దైవరక్షణ అనుభవమయ్యే సందర్భాలు. ఈ సమయంలో ఈ రాశివారికి కొన్ని సంఘటనలు గమనిస్తారు. ప్రమాదం తప్పించుకున్నట్లే అనిపించవచ్చు. ఒక తప్పు జరగబోయే సమయంలోనే ఆగిపోవచ్చు. సమస్య పెద్దదిగా మారకుండా చిన్నదిగా ముగిసిపోవచ్చు. ఇవన్నీ యాదృచ్ఛికం కాదు, ఇది దైవరక్షణ. మీరు గతంలో అనుభవించిన బాధలకు ప్రతిఫలంగా వచ్చి కాపాడేది ఆ దైవశక్తే. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా ఒక అదృశ్య శక్తి మీ వెంటే ఉందన్న భావన కలుగుతుంది. ఇది ఊహ కాదు, అనుభవం. ఈ దశలో మీరు దేవుడిపై నమ్మకం పెంచుకుంటారు. పెద్ద పెద్ద పూజలు చేయకపోయినా మీలో నిజాయితీ మాటలే ప్రార్థనగా మారుతాయి. మీరు ఒంటరిగా లేరన్న భావన మీకు ధైర్యాన్ని ఇస్తుంది. గత బంధనాల నుంచి బయటపడే క్షణం. ఈ రాశివారు గతాన్ని సులభంగా వదిలేయలేరు. జరిగిన మాటలు, జరిగిన సంఘటనలు, జరిగిన అన్యాయం అన్నీ మనసులో ముద్ర వేసుకుని ఉంటాయి. అది మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వదు. ఇప్పుడు ఆ బంధనం తెగిపోతుంది. గతం గుర్తుకు వచ్చిన అది బాధ కలిగించదు. అది ఒక అనుభవంలాగా మాత్రమే అనిపిస్తుంది. మీరు క్షమిస్తారు, కానీ మర్చిపోవడానికి కాదు. మీ మనసుకు శాంతినివ్వడానికి మీ మీదే దృష్టి పెడతారు. మీ ఆరోగ్యం, మీ లక్ష్యాలు, మీ భవిష్యత్తు మీకు ముఖ్యమవుతాయి. ఇతరుల తప్పులు మీ జీవితాన్ని ప్రభావితం చేయనివ్వరు. అదే నిజమైన స్వేచ్ఛ. ఈ రాశివారి జీవితానికి వచ్చే స్థిరత్వం మరియు అంతర్గత శాంతి. ఇన్ని మార్పుల తర్వాత మీరు ఒక కొత్త స్థితికి చేరుకుంటారు. అది పరిపూర్ణ ఆనందం కాదు, కానీ స్థిరత్వం. ప్రతిరోజు భయం, ప్రతిరోజు ఆందోళన ఉండదు. సమస్యలు వచ్చినా వాటిని ఎదుర్కొనే శక్తి మీలో ఉంటుంది. మీరు అంగీకరిస్తారు. మీలో ఎవరో మీకు ఏం కావాలో స్పష్టంగా తెలుసుకుంటారు. ఇతరుల అంచనాలు మిమ్మల్ని నియంత్రించవు. మీ విలువ మీకు అర్థమవుతుంది. ఈ స్థితిలో మీరు ఇతరులకు కూడా మార్గదర్శకులుగా మారుతారు. మీ అనుభవాలు, మీ సహనం, మీ ప్రయాణం మరొకరి జీవితానికి ఆశగా మారుతుంది. ఇదే ఈ రాశివారి దేవుడిచ్చే నిజమైన వరం. ఈ రాశివారికి ఇప్పుడైనా ఒక విషయం స్పష్టంగా అయి ఉండాలి. మీ జీవితం యాదృచ్ఛికంగా ఇలా జరగలేదు. మీరు అనుభవించిన ప్రతి బాధ, మీరు పడిన ప్రతి కన్నీరు, మీరు ఎదుర్కొన్న ప్రతి ఆలస్యం అన్నీ కూడా ఒక గొప్ప మార్పుకు ముందుగా వచ్చిన పరీక్షలే. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు నచ్చడానికి చెప్పిన మాటలు కావు, భయపెట్టడానికి చెప్పిన మాటలు అంతకన్నా కావు. ఇవి అనుభవం ఆధారంగా చెప్పిన 100% జ్యోతిష సత్యాలు. ఎప్పటి నుంచి అంటే మీ జీవితంలో ఒక మార్పు అయితే మొదలవుతుంది. మీరు గమనించకపోయినా దైవశక్తి మీకు పనిచేయడం మొదలు పెడుతుంది. ఒక్కొక్క విషయం మాత్రం మర్చిపోకండి. మీరు ఒంటరివారు కాదు. మీ వెనుక ఆ పరమేశ్వరుడు ఉన్నాడు. మీ పక్కనే శివయ్య రక్షణ ఉంది. ఈ రోజుల్లో మీ మనసుకు వచ్చే ప్రతి సంకేతాన్ని గమనించండి. మీ జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తిని తేలిగ్గా తీసుకోకండి. ప్రత్యేకంగా ఎన్ అనే అక్షరం ఉన్న వ్యక్తి, ఆ విషయాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. మీరు ఈ వీడియోని పూర్తిగా చూశారంటే ఇది మీకు వచ్చిన దైవ సంకేతమే. ఇది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే ముందు వచ్చిన సంకేతం. అది నాశనం కాదు, అది మీ పునర్జన్మ. దేవుడు మీతోనే ఉన్నాడు. ఈ రాశివారు అసలు కాలం ఇప్పుడే మొదలైంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.